రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ సోషల్ మీడియాలో ఇదే సినిమాలో హీరోయిన్ రోల్ చేసిన జాన్వీ కపూర్ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ మొదలైన సంగతి తెలిసిందే. గ్లామర్ పేరుతో హీరోయిన్ను అభ్యంతరకరంగా చూపించారు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు, క్షమాపణలు కోరాడు. సీన్స్లో మార్పులు చేర్పులు చేస్తాం అని చెప్పాడు. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాము అని ప్రకటించాడు. పెద్దిలో జాన్వీ క్యారెక్టర్పై పుట్టుకొచ్చిన కాంట్రవర్సీ ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపెడుతుందా? సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేదని, ఆమెను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించారనే విమర్శలు వస్తున్న వేళ దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. తాను తెరకెక్కించిన సన్నివేశాలపై ఇంత ప్రతికూల స్పందన వస్తుందని తాను ఊహించలేదని, కథలో హీరో హీరోయిన్ మధ్య సరదాగా సాగే ప్రేమ కథగా చూపించాలనే ఉద్దేశంతోనే తెరకెక్కించినట్లు పోస్టు రాసుకొచ్చాడు దర్శకుడు. తనకు వ్యక్తిగతంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, స్త్రీ పాత్రను వస్తువుగా చూపించాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, సినిమాలో ఏదైనా భాగం ప్రేక్షకులను అగౌరవపరిచేలా ఉంటే వారి ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని, అందుకు క్షమాపణలు కోరాడు బుచ్చిబాబు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, వివాదాస్పదంగా భావిస్తున్న కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఈ వివాదంలో మరో కోణం కూడా ఉంది. హీరోయిన్ జాన్వీ కపూర్ తన పాత్రను విమర్శిస్తూ వచ్చిన ఒక సోషల్ మీడియా పోస్టును లైక్ చేసి తర్వాత అన్లైక్ చేశారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో జాన్వీ కూడా తన పాత్రపై అసంతృప్తిగా ఉందా అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై జాన్వీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర పెద్దిపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా 2 రోజుల వసూళ్లు 180 కోట్లకు పైగా కొల్లగొట్టడంతో ఫస్ట్ వీకెండ్ దాటే వరకు ఎంత కొల్లగొడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జాన్వీ వివాదం సినిమా వసూళ్లపై ఏ మేరకు ప్రభావం చూపనుంది అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. హీరోయిన్ పాత్రపై విమర్శల నేపథ్యంలో దర్శకుడి క్షమాపణతో ఈ వివాదానికి తెరపడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.